నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఈ 2025 జూలై నెలలో మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చిలక జ్యోతిష్య పండితులు శ్రీశైలం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, తులరాశి వారికి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అనేది వివరించండి గురువుగారు. 2025 సంవత్సరం జూలై నెల ద్వాదశ రాశిలో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. ప్రశ్న శాస్త్రం బలం, అనుకున్న కోరిక, చేసే పనిది, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారంది, అనుకున్న కోరికది, నమ్మిన పనిది, బాగుపడే లక్షణంది, తరించిన కార్యది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణం, సంతానం, యోగబలం, లక్ష్యం, కోరిక, దశ, దిశ. ముఖ్యంగా వారి జాతకంలో మురళీకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు. తులారాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబు వచ్చిండు. తులారాశి వారి జాతకంలో తూకం తూగినట్టు ఉంటారండి. వారి జాతకంలో రాజయోగం ఉంటుంది, మంత్రియోగం ఉంటుంది, బంటు యోగం ఉంటుంది. 3 గుణాలు ఉంటాయండి వారి జాతక బలంలో. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ జూన్ 15వ తేదీ నుంచి గ్రహాలు మారినాయండి. వారికి మంచి గ్రహాలు మారినాయి. శని 6వ స్థానంలో వచ్చింది. చాలా వరకు శుభయోగం వారి జాతక బలంలో. ఓపిక చాలా పెరుగుతుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చిత్రా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. స్వాతి నక్షత్రం వారికి శుభయోగాలు ఉంటాయి. ఇక వీరి జాతకంలో మాత్రం పర్సనల్ లైఫ్లో బాగుండదండి. వీరికి భార్య భర్తల్లో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, సన్నిహిత విషయంలో కావచ్చు, స్నేహిత విషయంలో కావచ్చు, ఇబ్బందులు తప్పవు ఈ రాశి వారికి. వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం గోపాలకృష్ణుని పూజ చేయాలి. రెండవది రాశి వారు మాత్రం షిరిడి సాయిబాబా దర్శనం చేయాలి. గురువారం గురుబలం ఉంది వీరి జాతక బలానికి. వీరి జాతకానికి శుక్రబలం కూడా మంచిగా ఉంది. కళాకారులకైతే తిరుగు ఉండదండి. నటీనటులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కెమెరామ్యాన్లు కావచ్చు, ఇక సాంకేతిక నిపుణులు కావచ్చు, ఎవరికైనా మంచి అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి. సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రంగస్థల కళాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ఓకే. వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. ఈ రాశి వారి జాతకంలో మాత్రం వివాహ బలం దూరమైన వాళ్ళు, అంటే ఒక వివాహం జరిగి తొలగిన వాళ్ళు దిదితో కళ్యాణం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. స్త్రీలకైనా పురుషులకైనా. నిందలు ఎక్కువ ఉంటాయి వీరి జాతక బలానికి. వీరి కుటుంబ సభ్యుల కంటే బయటి వారి సహకారం ఎక్కువ ఉంటుంది తులారాశి వారి జాతక బలానికి. శుక్రమహారదశ జాతకం, కుజమహారదశ జాతకం అండి. వీరికి 6వ సంఖ్య 9వ సంఖ్య కలిసి వస్తుంది. 3, 6, 9 గురువారం, శుక్రవారం, మంగళవారం కలిసి వస్తుంది. ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశానం తిరుగుండదండి. ఒక్కాడ కాలు నిలవదు వీరికి. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది. ముఖ్యంగా రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం కొందరు స్వభావం, స్త్రీలకు పురుషుల స్వభావం, పురుషులకు స్త్రీల స్వభావం ఉంటుందండి. స్వభావం మాత్రమే ఉంటుంది, వేరే ఆలోచన ఏముండదు. అలా ఆలోచన ఉంటుంది. దశ భారీ ఉంటుంది. స్త్రీలైతే మాత్రం చాలా ధైర్యవంతులై ఉంటారు. కానీ పురుషులై ఉంటే మాత్రం స్త్రీల కంటే ఎక్కువ ఆలోచన చేసి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. అసలు మొండి ధైర్యం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కళ్యాణమైన వారికి ఏమైనా దోషాలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా వీరి జాతక బలానికి నాగేంద్రుడికి పూజ చేయాలండి. నాగదేవతలు అంటారు, నాగేంద్రుడు అంటారు. ఇటుపోయినా మాత్రం నాగేంద్రుడికి సంబంధించింది. కొన్ని గ్రామాల్లో పుట్టలకు పూజ చేస్తారు. కొన్ని దేవుళ్ళ అమ్మవారి దేవాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, అమ్మవారు ఖచ్చితంగా ఉంటుంది. రేణుక ఎల్లమ్మ అని ఉంటుంది, ఎల్లమ్మ పుట్ట అని ఉంటుంది, పుట్ట నాగమ్మ అని ఉంటుంది. ఇలా పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటుంది. శివపార్వతుల స్వరూపం అంటారు, విష్ణు లక్ష్మి స్వరూపం అంటారు, బ్రహ్మ సరస్వతి స్వరూపం అంటారు. ఈ త్రిమూర్తులు, త్రిమాతలు ఆ చెట్టుకు ఆధారం ఉంటారు. ఈ 2 చెట్లకు పూజ చేయటం చాలా వరకు మంచిది మరి జాతక బలంలా. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక పరంగా, శారీరక పరంగా విద్యలో వెనకబడ్డవారు కూడా ముందలయ్యే అవకాశం ఉందండి వారి పేరు మీద. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. రూపాయి భాగం పని ఉంటే 2 రూపాయల భాగం బరువు ఉంటుంది వారి జాతక బలానికి. కానీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి రాబోయే కాలం కలిసి వస్తుందండి వారి పేరు మీద. కానీ మాత్రం పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. అలాగే కాంట్రాక్ట్ రంగంలో పనులు చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పరంగా ఉద్యోగాలు అయితే కలిసి వస్తాయండి. కేంద్ర పరంగా రావు, అంటే చాలా పెద్ద స్థానంలో. రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు అయితే కలిసి వస్తాయి వారి పేరు మీద. కేంద్ర స్థాయిలో కలిసి రావు. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి తిరిగి ఉండదు. ఎందుకంటే శనీశ్వరుడు మంచిగా ఉండు, శనిగ్రహం మంచిగా ఉంది వారికి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం అంటే చాలా టఫ్ ఉంటుంది వారి జాతక బలంలో. ఓకే.
కాబట్టి ఈ రాశి వారికి మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం కలిసి వస్తుంది, పంచాయతీరాజ్ శాఖ వారికి కలిసి వస్తుంది, అలాగే వీరి పేరు మీద చూడాలంటే రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వస్తుంది, రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. ఇతర రంగం వారికి మాత్రం కలిసి రాదు. అది కలిసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద మొండి ధైర్యం వదిలిపెట్టొద్దు, గ్రహాలని శాంతి చేసుకోవాలి. ఎలా జరిగినా ఏది జరిగినా మన మంచికి అన్నట్టు ఉంటే తిరుగుండదు వీరి రాశి వారికి. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయంటే ఈ మాసంలో జరగాలని ఏం లేదండి. కొందరు మాసంలో బలం లేకపోయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వారు కూడా ఉన్నారు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ముహూర్తం కూడా అవసరం లేదండి. కొందరికైతే మాత్రం ముహూర్తాల ప్రకారం 2025 సంవత్సరం చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి వ్యవసాయ రంగంలో వారికి సరి సమానం నడుస్తుందండి. కానీ భూమి వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి సరి సమానం నడుస్తుంది. వాహనం కొనాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా గోపాలకృష్ణుడి, షిరిడి సాయిబాబాని, అలాగే మాత్రం కులదేవతల్ని, అలాగే మాత్రం ఇంటి దేవతల్ని పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి తులారాశి వారికి. ఓకే గురువుగారు, థ్యాంక్ యూ గురువుగారు. ఓకే అండి.